బటర్‌ఫ్లై బటర్‌ఫ్లై ఎంతమంది ఈ సాంగ్ విన్నారు? చాలా ట్రెండింగ్‌లో ఉంది గదా! ఆ సాంగ్ ఎంత ట్రెండింగ్‌లో ఉందో, ఈ బటర్‌ఫ్లై బ్యాంగిల్స్ కూడా అంతే ట్రెండింగ్‌లో ఉన్నాయండి. నేనైతే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో చూసాను. వాళ్ళెలా చేస్తారో నాకు తెలీదు. వాళ్ళు ఎలా ట్రై చేశారో కూడా నాకు తెలీదు. కానీ నేనైతే నా ఇమాజినేషన్ కలిపి నేను ఈ బ్యాంగిల్ అనేది ట్రై చేశాను. అండ్ అది ఇది అయితే సిమిలర్‌గా అస్సలా ఉండవండి. మీరు దయచేసి నేను అందులో చూసి కాపీ కొట్టానని మాత్రం అనొద్దు ప్లీజ్. ఎందుకంటే నేనిందులో ఇన్‌స్పిరేషన్ మాత్రమే తీసుకున్నాను. అండ్ కాపీయింగ్ అయితే అస్సలు కాదు. అండ్ వాళ్ళ బ్యాంగిల్‌కి, నా బ్యాంగిల్‌కి చాలా 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 డిఫరెన్స్ అయితే ఉంటది. మీరు పర్టిక్యులర్‌గా గాని చూస్తే. అండ్ ఇక్కడైతే నేను ఓహెచ్‌పి షీట్ మీద ఇలాగ బటర్‌ఫ్లై డ్రాయింగ్ అనేదేసుకొని, నేను ఇలా గమ్ అనేది అంటించుకున్నాననమాట. అండ్ నేనిక్కడ ప్లెయిన్ జర్దోసి అనేది వాడుతున్నాను. మీకు కావాలంటే ఇంకేదైనా వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ నేనిచ్చే ప్రో టిప్ ఏంటంటే, మీరు గమ్ అనేది పెడతారు గదా! గమ్ పెట్టేసినాక ఒక ఫ్యూ సెకండ్స్ ఆగండి. అది కొంచెం లైట్‌గా డ్రై అవ్వనివ్వండి. డ్రై అవ్వనిచ్చాక అప్పుడు మీరు ఇలా జర్దోసి అనేది పెట్టుకుంటే మీకు ఈజీగా అంటుకుంటదనమాట. లేదా మీరు ఫ్రెష్‌గా ఆమెనే పెట్టేసారనుకోండి, ఆ జర్దోసి అనేది మీ మాట వినదు. చాలా ఇబ్బంది పెట్టేస్తదనమాట. సో, ఈ టిప్ అయితే ఈసారి ట్రై చేయండి. అండ్ నేనైతే ఇగోండి ఒక రెక్క ఇలా చేశాను. అండ్ మీకు కావాలంటే నచ్చినట్టు చేసుకోవచ్చండి బటర్‌ఫ్లైస్. మీ ఊహ మొత్తం వాడి డిఫరెంట్ బటర్‌ఫ్లై గూడా మీరు కనిపెట్టియచ్చు. సో, ఇలా అయితే నేను బటర్‌ఫ్లైనే ట్రై చేసుకున్నాను. ఇప్పుడు డ్రాప్ కుందన్స్ అనేవి తీసుకున్నానండి నేను. ఈ డ్రాప్ కుందన్స్ 5 తీసుకొని ఇలా పక్కన అంటించుకొని దానిపైన మినీ డ్రాప్ కుందన్స్ అనేవి పెట్టుకున్నాననమాట. సో, మీకు నచ్చిన కలర్స్ అనేవి తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ రెడ్, వైట్ అండ్ బ్లూ అయితే వాడుతున్నాను. మీకు కావాలంటే 2 కలర్స్‌తోనే చేసుకోవచ్చు. కావాలంటే మల్టీ కలర్‌లో కూడా చేసుకోవచ్చు. ప్రాబ్లమే లేదండి. కొత్తగా బటర్‌ఫ్లై గూడా కనిపెట్టొచ్చండి మనం. సో, ఇక్కడైతే నేనలా పెట్టుకుంటూ వెళ్ళిపోయాననమాట. సో, నాకు లాస్ట్‌కొచ్చేసరికి మొత్తం రెక్కంతా ఫినిష్ అయిపోయింది. అలాగే నేను మొత్తం బటర్‌ఫ్లై అంతా ఇలాగే సెకండ్ దానికి కూడా నేను అలాగే పెట్టేసాను. అండ్ కిందన ఇప్పుడు నేనేం జేస్తున్నానంటే ఆహ్, ఇగోండి ఇలా చిన్నగా పేర్చుకుంటున్నాను నేనివి తీసుకొచ్చి. సో, మీకు కావాలంటే మీకవొద్దు అంటే మీరు బాల్ చైన్‌లో ఉంటాయి గదా! బాల్ చైన్‌లో చిన్న బాల్స్ ఉంటాయి కదా! మీరు అది కూడా చేసుకోవచ్చు. అండ్ సారీ అక్కడ నాకైతే క్లిప్ అయితే కట్ అయింది. ఎలా కట్ అయిందో నాకు తెలీదు. నేను మొత్తం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసాననమాట. సో, బటర్‌ఫ్లై అనేది ఇలాగ డ్రై చేసుకొని, మనం కట్ చేసుకొని మనం ఇలా అయితే పెట్టుకోవాలి. అండ్ ఇక్కడొచ్చి నేను ఫ్లవర్స్ వాడుతున్నానండి. నేను డైమండ్ షేప్ తీసుకొని ఫ్లవర్స్‌లా అనేది సెట్ చేసుకున్నాననమాట. ఇగోండి మెల్లమెల్లగా ఫ్లవర్స్ అనేది మనకు సెట్ అయిపోయింది. అండ్ ఒకదానికొకటి ఆనించుకుంటూ నేను మొత్తం ఫ్లవర్స్ నాకొక 8 ఫ్లవర్స్ వరకు వచ్చాయండి. నేనిలా పేర్చుకుంటూ ఎళ్తే మీకు నచ్చినన్ని ఫ్లవర్స్ ఏసుకోవచ్చు. లేకపోతే బ్యాంగిల్ మొత్తం ఈ ఫ్లవర్సే ఏసేసుకోవచ్చు. ప్రాబ్లమే లేదు. ఏం చేసినా అందంగానే ఉంటదండి. థ్రెడ్ బ్యాంగిల్స్‌లో ఉన్న అందమే అదనమాట. ఇప్పుడు నేను ఈ హార్ట్ షేప్డ్ కుందన్ తీసుకొని ఇగోండి ఇలా పెట్టుకుంటున్నాను. అండ్ దీనిపైన నేను బటర్‌ఫ్లై షేప్ వచ్చేలాగా ఈ కుందన్ అనేది పెట్టుకుంటున్నాను. ఐ షేప్డ్ కుందన్ అది 6x6 అని అదే 6x6 అనమాట. సో, ఇప్పుడు మొత్తం ఇటు నుంచి, అటు నుంచి పెట్టుకుంటూ వచ్చానండి. అండ్ ఇక్కడ నాకు స్పేస్ అయితే ఎక్కువైపోయిందనమాట. సో, నేను అక్కడ అలా అడ్జస్ట్ చేశాను. అండ్ మధ్యలో ఫ్లవర్ అయితే మీకు ఫ్లవర్ ఒద్దు అనుకుంటే, మీరు ఆ బటర్‌ఫ్లైసే లాస్ట్ వరకు పట్టుకెళ్ళిపోవచ్చు. నేనైతే ఇక్కడ ఫ్లవర్ పెడదామని ఫిక్స్ అయిపోయానండి. అండ్ మధ్యలో వచ్చేసి జర్కన్ స్టోన్స్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు డైమండ్ షేప్డ్ కుందన్స్ తీసుకొని స్క్వేర్ షేప్డ్ కుందన్స్ తీసుకొని ఇలా అంటించుకోవాలండి. నేను డిఫరెంట్ కలర్స్ అంటించాను. మీరు కావాలంటే సేమ్ కలర్ అంటించుకోవచ్చు. అండ్ మధ్యలోనైతే డిఫరెంట్‌గా ఇప్పుడు రెడ్ కలర్ ఫ్లవర్ కాబట్టి నేను బ్లూ కలర్ జర్కిన్ స్టోన్ అనేది అంటించాను. సో, మీరు కావాలంటే వైట్ ఏసుకోవచ్చు. మీ ఇష్టం అండి. ఏదైనా జేసుకోవచ్చు. అండ్ మధ్యలో వచ్చేసి నేనిలా రాడ్ షేప్డ్ కుందన్స్ అనేవి పెట్టాను. అండ్ ఇవి వైట్ గ్లాసీ తిలకం స్టోన్స్ అనమాట. మన స్టిక్కర్ ఉంటది కదా! తిలకం స్టిక్కర్ ఆ సైజులో ఉంటాయన్నమాట ఇవి. చాలా క్యూట్‌గా ఉంటాయండి. నేనైతే మధ్యలో వచ్చేసి ఇలా పెట్టేసుకున్నాననమాట. మీకక్కడ అది వద్దు అనుకుంటే మీరేదైనా పెద్ద స్టోన్ తీసుకొని పెట్టుకోవచ్చు.
ఓకేనా? అండ్ నేను ఈ నెక్స్ట్ దానికొచ్చేసరికి నేను మొత్తం ఫ్లవర్ అక్కడ 3 ఫస్ట్ దానికొచ్చి 3 పెట్టాం గదా! ఇక్కడైతే ఫ్లవర్ అనేది చేశాననమాట నేను. నాకొక 6 లేదా 5 పట్టుంటాయి. తిలకం స్టోన్స్ అనేవి. సో, నేనైతే ఇలా ఫ్లవర్ షేప్‌లో చేశాను. ఎందుకంటే అక్కడ కొంచెం ఎక్కువ స్పేస్ ఉందండి. ఎక్కువ స్పేస్ ఉండబట్టి నేను మొత్తం అలా చేశాననమాట. మీకు ఎక్కువ స్పేస్ లేదు అంటే మీరు అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి. లేదా 4 పెటల్స్ వచ్చినట్టు లేదా 5 పెటల్స్ వచ్చినట్టు మీరు చేసేసుకోవచ్చు. సో, నేను ఇలాంటి ఫ్లవరే మొత్తం ఈ మధ్యలో ఉన్న దీంతో అంతా చేసేసాననమాట. మధ్యలో ఉన్న దాంతో. ఇగోండి ఇప్పుడైతే ఫ్లవర్స్ అన్నీ ఫినిష్ అయిపోయి మధ్యలో నేను జర్కన్ స్టోన్స్ అనేవి అంటించుకుంటున్నాననమాట. సో, ఇప్పుడు సైడ్‌కి ఇగోండి మధ్యలో కూడా నేను జర్కన్ స్టోన్సే అంటించుకుంటున్నాను. మీకు నచ్చిన జర్కన్ స్టోన్ అనేది పెట్టుకోవచ్చండి మీరు. నేనైతే కాంట్రాస్ట్‌గా వాడాను. రెడ్‌కొచ్చేసి బ్లూ వాడాను. బ్లూకొచ్చేసి రెడ్ వాడాను. సో, ఇక్కడైతే నాది సగం ఫినిష్ అయిందండి ఇప్పటికి. అవును, సగమే ఫినిష్ అయింది. అండ్ మధ్యలో చిన్నగా గ్యాప్స్ అనేవి ఉండిపోయాయి కదా! ఇప్పుడు ఆ గ్యాప్స్‌లో మనం ఫిల్ చేస్తామనమాట. ఏం చేస్తానో చూసేయండి. అండ్ నేనైతే ఏం చేస్తానంటే షుగర్ బీడ్స్ అండ్ రాడ్ షేప్డ్ కుందన్స్‌తో మధ్యలో గ్యాప్స్ వచ్చిన దగ్గర ఫిల్ చేసేసాననమాట. ఇగోండి బ్యాంగిల్ అయితే ఇలా ఉందండి. నేనైతే బ్యాంగిల్ కోసం చాలా కష్టపడ్డాను. 1 డే కష్టపడితే నాకు ఈ బ్యాంగిల్ అనేది రెడీ అయిందండి. అంటే నేను ఇంకో బ్యాంగిల్ కూడా చేశాను. కాకపోతే అది వీడియో తీయలేదు. అది కూడా వచ్చింది. సో, ప్లీజ్ నా కష్టాన్ని గుర్తించండి. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. అండ్ ప్లీజ్ ఇక్కడొచ్చేసి ఆహ్, డ్రాప్ షేప్డ్ కుందన్ అనేది పెట్టేసుకున్నాననమాట. సో, మనకిలా బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయింది. సో, ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై బై. లవ్ యూ ఆల్.